ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. అచ్చం స్వీట్ షాపులో దొరికే ఈ నాన్స్ని మన ఇంట్లోనే టేస్టీగా అలాగే కొంచెం హెల్తీగా, అంటే అక్కడ బయట తీసుకునే కంటే హెల్తీగా అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గుడ్డునైతే పగలగొట్టేసి వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. కాస్తంత స్వీట్గా కావాలి అనుకుంటే ఒక స్పూన్ పెంచి వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు గోరువెచ్చని పాలను వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించేది డ్రై ఈస్ట్ అండి. ఎక్కడైనా ఏ స్టోర్స్లోనైనా, కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది. దానిని 1 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో పాలను వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు అలాగే పావు మరి కాస్త అయితే పిండి పడుతుందండి. నేను ఇక్కడ తీసుకునేది మైదా పిండే. బేకరీ స్టైల్లో కావాలి అంటే ఖచ్చితంగా మైదానే వాడాలి. లేదు ఇంకా హెల్తీగా చేసుకుంటాము అనుకుంటే కనుక మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం అంతా మీకు ఎంత పిండి పడుతుందో ఆ పిండిని వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే పిండిని వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోండి. అలాగే అందులోనే ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనెని వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకొని లోపల వైపు ఫోల్డ్ చేసే విధంగా అయితే ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని మూత పెట్టేసి పావు గంట సేపు పక్కన పెట్టేస్తే మనం కలుపుకునే పిండి డబల్ అవుతుంది. అంటే పిండి బాగా, అంటే మనం వేసుకునే ఈస్ట్ అనేది యాక్టివ్ అయినట్టు అర్థం. నేను పావు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా ఉబ్బి ఉంది కదండి. ఇందులోని చేతికి ఆయిల్ రాసుకొని దీన్ని మరొక కాసేపు కలిపేసుకోండి. కలుపుకొని నేను తీసుకునే ఈ పిండిని ఫస్ట్ అయితే కనుక ఒక 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. 2 పార్ట్స్గా తీసుకున్న తర్వాత ఒక పార్ట్ని అయితే కనుక తీసుకోండి. ఫస్ట్ ఒక పార్ట్ని పక్కన పెట్టేయండి. ఇలా తీసుకున్న ఈ పార్ట్ మళ్ళీ లోపటి వైపు ఫోల్డ్ చేసుకునే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ అయితే కనుక డివైడ్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా నేను చెప్పాను కదండి, ఈక్వల్ పార్ట్స్గా నేను ఇక్కడ తీసుకునేది ఏంటంటే ఒక 5 to 6 అవుతాయి. నేనైతే 5 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. దీనిని కూడా ఇదే విధంగా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటే సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇలా 5 మనం తీసుకునేవి 5ని బాగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ అయితే మరి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చపాతీ కర్రతో కానీ లేదంటే చేతితో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కాస్త పలుచగా ఉంటుంది కదండి, పిండి గట్టిగా ఏమి ఉండదు. అందులో మైదా పిండి కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అయిపోద్ది. అలాగే చాకునైతే తిరిగేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వెనకమాల నుంచి అయితే కనుక పిజ్జా ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా షేప్ ఇచ్చేయండి. ఇలా షేప్ ఇచ్చేస్తున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా షేప్ ఇచ్చినాక ఏదైనా పాలుని కానీ లేదంటే బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ పైనుంచి అప్లై చేసుకోండి. ఇలా పాలను అప్లై చేయడం వల్ల కలర్ ఇంకా డార్క్గా వస్తుందండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే దీని పైనుంచి కాస్తంత నువ్వుల్ని యాడ్ చేసుకోండి. పైనుంచి మరి కాస్త నువ్వులు వేసుకుంటే ఫ్రై అయినాక తింటూ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రాగా అయితే కనుక ఒక కిస్మిస్ని వేసుకుంటున్నానండి, ఎండు ద్రాక్ష. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకోండి. ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ నాన్స్ని అయితే వేసేయండి. మీకు అలాలో ఎన్ని పడతాయో అన్నింటిని వేయండి. కానీ ఫ్రై చేసినాక కాస్త ఉబ్బుతాయి కాబట్టి కాస్త స్పేస్ ఉన్నట్టే వేసుకోండి. మరి దగ్గర వేసుకోవద్దు, అలా అయితే పొంగటం మానేస్తాయి. అందుకని చెప్పి నేనైతే ఈ కళాయికి ఒక 3 వరకు వేసుకున్నాను. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని వన్ సైడ్ బాగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత బయటికైతే తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు తిప్పుకుంటున్నాను.
చూస్తున్నారు కదండి. ఇదే విధంగా రెండు వైపుకు కూడా తిప్పుకొని మళ్ళీ ఇటువైపు వన్ సైడ్ మళ్ళీ కాలినాక రెండో వైపు మళ్ళీ తిప్పుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఎండు ద్రాక్ష పెట్టుకున్నాం కదండి, అది గట్టిగా అతుక్కోకపోతే విడిపోద్ది. మళ్ళీ నొక్కి పెట్టేస్తే కరెక్ట్గా దానికి ఫిక్స్ అయిపోద్ది. ఈ విధంగా మంచి కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి పక్కకు తీసుకోండి. చల్లగా అయినాక కూడా బాగుంటుంది, అలాగే వేడివేడిగా బాగుంటుంది. ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టీ టైంలో అయితే కనుక భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి. టీ విత్ ఈ బన్స్ అయితే సూపర్ కాంబినేషన్. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి.